ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము మరి 10వ నెల 31వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఫిలెమోనుకు 1వ అధ్యాయం 5వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తోంది, ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మరి దేవాది దేవుడు ఈ 10వ నెల అంతటిని కూడా దేవుడు కాపాడి మరి మన జీవితాల్లో అనేకమైనటువంటి మేలులు చేసుకుంటూ వచ్చారు. ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఆయుష్ విషయంలో కానివ్వండి, ఇచ్చే ఆహారం విషయంలో కానివ్వండి, ఉద్యోగ విషయంలో కానివ్వండి, వ్యాపార విషయంలో కానివ్వండి, మరి వ్యవసాయ విషయంలో కానివ్వండి, సేవా పరిచయలు కానివ్వండి, మరి దేవుడు మరి మనకిచ్చినటువంటి మరి ఆశీర్వాదాన్ని బట్టి మనకున్నటువంటి సమస్తాన్ని బట్టి కూడా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా అంటే దేవుని వాక్యం అంటుంది ప్రతి విషయంలో కూడా మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి దేవుడి నెలంతా కూడా కాపాడినందుకు మనసారా ప్రభుని స్తుతిస్తూ కనపరుస్తూ మరలా 11వ నెలలో ప్రవేశింపబోతూ ఉంటున్నాం. కాబట్టి నెలంతా కూడా ప్రభు కాపాడినందుకు మనం ప్రభుని స్తుతించాలి, ఘనపరచాలి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు తండ్రి. యేసు రాజానికి వందనాలు తండ్రి ప్రభు. మరి ఇదిగో నన్ను ప్రభు తండ్రి చేస్తే మరి మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించినాను. నాయకులు, అధికారులు మంచి ఆరుగులు నింపండి ప్రభా. మరి సరిహద్దుల సైనికులు మంచి వంతు నింపండి తండ్రి ప్రభా. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి. యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నానికి వందనాలు. ఆ యవనస్తులు అందరూ కూడా మంచి ఆరుగుచ్చి ప్రభా తన చెడు అచ్చన నుంచి దూరపరచండి తండ్రి ప్రభా. ఇగో తండ్రి తాగుడు, పానపరాకులు, గంజాయి, డ్రగ్స్ ప్రభా, గుటక ఇవన్నీ కూడా ప్రభా నీచమైనటువంటి కార్యాలన్నీ కూడా విడుదల చేసి ప్రభా నీతి మార్గం వల్ల నడిపించుకోండి. దేవాతని యేసునికి స్తోత్రాలు. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులు నింపండి. వారు చేసిన ఉద్యోగులు మీరు తోడుగా ఉండండి తండ్రి. రాకపోకలు మీరు సహాయం చేయండి. దేవాతని యేసునికి వందనాలు తండ్రి ప్రభా. మరి ఎంతోమంది చదువుకుని ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తామని వందనాలు తండ్రి ప్రభా. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కగా చదువుకుని ప్రభా మరి నాయన ప్రయోజకులు కృప దయచేయండి తండ్రి. పనికెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి ప్రభా తండ్రి. నాయన విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. ఆ దేశ పాడి పంటంతా కూడా మీరు ఆశ్రయించండి. వ్యవసాయం అంతా కూడా ప్రభు మరి ఇదిగో తండ్రి తుఫాను వల్ల ఎంతమంది నష్టపోయారు వ్యవసాయంలో ప్రభా. మరి ఇంకా అనేక రీతిలుగా వారు నష్టపోయారు. అయినప్పటికల్లా తండ్రి ప్రభా వారికి నైనా మరి మీరు ఆధారం తండ్రి, మీరే కృప చూపించండి తండ్రి. అలాగే విదేశం ఇదిగో తండ్రి ప్రభావ మీరు హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్నటువంటి బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. కోర్టు గోడలు, కేసు గోడలు కూడా కొట్టివేసి ప్రభావ తండ్రి రక్షణ లేని వారు రక్షణ తెచ్చేయండి. మారు మనసు లేని వారు మారు మంది తెచ్చేయండి. నేను గృహం లేని వారు గృహం తెచ్చేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చేయండి. గర్భఫలం లేని వారు గర్భిణీ సుఖమండిలో తెచ్చేయండి. తల్లి బిడ్డ క్షేమం తెచ్చేయండి తండ్రి. ప్రతి సేవకుడు వారి కుటుంబం, బిడ్డలు, సంఘం, పరిచయాలంతా కూడా మీరు ఆశ్రయించి ఈ దినమంతా కూడా ప్రభుని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.